కాళేశ్వరం కమిషన్ విచారణ నివేదికను పీసీ ఘోష్ కమిషన్ సమర్పించింది. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు నివేదిక ఇచ్చారు. కాళేశ్వరం కమిషన్ 15 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఆనకట్టలకు సంబంధించి విచారించింది. 115 మందిని విచారణ చేసి సాక్ష్యాలు నమోదు చేసింది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి స్వామి ఉన్నారు. స్వామి, కాళేశ్వరం కమిషన్ సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించి జరిగినటువంటి అవకతవకలపైన, ఆర్థిక విషయాలపైన, దానిలో కట్టినటువంటి 3 ఆనకట్టలు జరిగినటువంటి టెక్నికల్ అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ పినాకిని ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ వేసింది. ఈ కమిషన్ దాదాపుగా 15 నెలలుగా విచారణ కొనసాగించింది. పలువురు అధికారులను, ఇంజనీర్లను, సివిల్ సర్వెంట్స్ ని, పొలిటీషియన్ అందరినీ కూడా విచారించిన అనంతరం నివేదికను తయారు చేసింది. ఒక ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఓవైపు రాహుల్ బొజ్జాకు నివేదిక అందజేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటికే పొలిటికల్ గా గత ప్రభుత్వంలో, గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో దాదాపుగా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టు ని నిర్మించారు. దాదాపుగా 60,000 కోట్లు లోన్లు తీసుకొచ్చారు. మరో 30,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఖర్చు చేయడం జరిగింది. మొత్తానికి ఈ విచారణ సందర్భంగా పలువురు ఇంజనీర్లను కావచ్చు, మరోవైపు చాలా మంది నిర్మాణ సంస్థకు సంబంధించిన ప్రతినిధులను, అదేవిధంగా సివిల్ సర్వెంట్స్ ని కూడా దాదాపుగా 120 మంది వరకు కూడా అందరినీ విచారించినటువంటి ఈ కమిషన్ ఇప్పుడు రీసెంట్ గా మే 31కి దీనికి సంబంధించినటువంటి గడువు పూర్తయినప్పటికీ కూడా మరొక 2 నెలల కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించడంతో కూడా ఈ కమిషన్ జూలై 31కి దీనికి సంబంధించిన గడువు పూర్తవుతుంది. ప్రభుత్వం మరొక వారం 10 రోజులు కూడా కమిషన్ ని పనిచేయాలని సూచించినప్పటికీ కూడా పినాకిని ఘోష్ తిరస్కరించినట్టుగా తెలుస్తుంది. రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసి ఆయన కలకత్తా వెళ్లిపోవడం కోసం, తన సొంత పట్టణానికి వెళ్ళిపోవడం కోసం ఏర్పాటు చేసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించిన విషయంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ని, నాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుని, అదేవిధంగా అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ ని కూడా ఈ కమిషన్ విచారించింది. అనేక అంశాలపైన విచారణలో కావాల్సిన సమాచారం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కేబినెట్ అప్రూవల్స్ కావచ్చు, ఒక టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అని కూడా స్వీకరించినటువంటి కమిషన్ అన్ని కోణాల్లో విచారించి ఎన్డీఎస్ఏ రిపోర్టు, అదేవిధంగా విజిలెన్స్ నివేదికతో పాటు అన్ని కోణాల్లో దాదాపుగా 15 నెలల పాటు విచారించినటువంటి కమిషన్ ఇప్పుడు నివేదిక అనేది ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా నివేదికలో ఎలాంటి అంశాలు ఉంటాయి, ఎవరి పైన ఎలాంటి చర్యలకు కమిషన్ సూచించిందనేది కూడా ఉత్కంఠంగా మారింది. రైట్, థ్యాంక్ యూ స్వామి. రైట్, కాళేశ్వరం కమిషన్ విచారణ నివేదికను పీసీ ఘోష్ కమిషన్ సమర్పించింది. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు నివేదిక ఇచ్చారు. కాళేశ్వరం కమిషన్ 15 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఆనకట్టలకు సంబంధించి విచారించింది. 115 మందిని విచారణ చేసి సాక్ష్యాలు నమోదు చేసింది.